2 minutes వెళ్ళిపోతాం ప్లీజ్ జస్ట్ హైలైట్ పెట్టుకొని డిస్టర్బెన్స్ కాదు ఓకే చూస్తారా Hey guys, welcome back to YouTube channel. Agguba is driving. మనం ఇంకా కూర్చున్నాం కొద్దిసేపటి వరకు. సో చిన్నగా అలా మార్నింగ్ రైడ్ పోతున్నాం. ఎప్పటి నుంచో అలా పోదాం అనుకున్నాం మార్నింగ్ కుదరగా ఈరోజు నేను మనోడు కార్తీక్ అని సో నలుగురం పోతున్నాం అట్లా. I think only 3 bikes. So let's see how it goes today. So అండ్ వరకు వచ్చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి వర్షం పడుతుంది, అసలు ఇది వాటర్ ప్రూఫ్ అలా అర్థమవట్లేదు, తడిచిందనుకో బుగ్గే పోతా, ఎట్లా అర్థమవుతలేదు, సరే చూద్దాం. సో గాయస్ ఇప్పుడు మీకు ఒక చిన్న దొంగల్ని చూపిస్తాను, చూడండి ఎలా వస్తారో. ఏం బైక్ అయితే వస్తుంది ఇప్పుడు, డామినర్ 250 బండిని నూక్కుంటూ వస్తున్నారు సార్లు. ఎగ్జాస్ట్ పెట్టించినారు, కొంచెం ఆన్ ఏంటంటే ఆడ ఇక అయిపోయినట్టే బ్లాస్ట్ అనేసి ఇంట్లో వీళ్ళు మెల్లగా బంద్ చేసుకుని రోడ్డు వరకు వచ్చి రోడ్డు మీద ఆన్ చేసుకొని వస్తారు. చూడండి గాయస్ దొంగలు ఎట్లా నూక్కుంటూ వస్తారో బండ్లని. ఏదొక దొంగ, ఇంకో దొంగ ఏడి ఎందుకు ఇంతసేపు? కార్తీక్ బాయ్ వచ్చాడు, పెద్ద దొంగడు. నడు నడు అయితే ప్రశాంత్ అని అడకాసేపోతున్నారా? ప్రశాంత్ అని నేను కూర్చోరా ఆడు? అవునా? వేసుకుంటావా? చిన్న రైడ్ అలా పోతున్నాం టువర్డ్స్ సిద్దిపేట రోడ్. అండ్ సిద్దిపేట వరకు పోవేమో, బట్ సిద్దిపేట రోడ్ వరకు పోతాం. చిన్నగట్ల మార్నింగ్ రైడ్. బట్ ఈరోజు సండే కాదు, మండే. సండే కుదరలే, అందుకే మండే పెట్టుకున్నాం. లెట్స్ గో. ఇంకా వస్తుండే బైక్స్ అని సడన్గా ఇది అన్ప్లాన్ అనమాట, ప్లాన్ చేసుకోవాల్సింది. బట్ మేము నిన్న నైట్ ప్లాన్ చేసుకున్నాం. ఇది వెదర్ అయితే చాలా బాగుంది, వెదర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి చల్లగా ఉంది, బాగుంది. అన్నీ జాకెట్ బీకెట్ అన్నీ వేసుకున్నాం. ఈసారి ఆ వర్షం పడినా తగ్గేది లేనట్టు. బట్ గోప్రో ఒకటి నాకు విషయం భయం వేస్తుంది, వర్షం పడితే తడుస్తుందా బిస్కెట్ అవుతా. సో అందుకని చూస్తున్నా. వచ్చి ఇది 250, అది 250, ముందట 300 నింజా, అది 190 వరకు పోతాడు స్పీడ్. నాకు నేను మొన్ననే రైడ్లో పోగా చెప్పింటాడు, అప్పుడే తెలిసింది నాకు. క్రేజీ అసలు. 300 ఇది 180 అంటే మామూలు మాట కాదు. ఇట్స్ హ్యూజ్ నింజా కదా, పవర్ బండి అంటేనే పవర్. ఇది మనం ఎట్టిచ్చినట్ట మొత్తం వైబ్రేషన్ అవుతుంది, ఎట్లా ఇది సౌండ్. Hello, let's go! Woo, woo, woo! Boom, boom, మొత్తం. కూడా టపటగా పోతుంది. అసలు చాలా క్రేజ్.
హెల్మెట్ వేసుకోవాలి అసలు హెల్మెట్ కూడా హెల్మెట్ కూడా టీవీ ఉన్నట్టుంది. అదే కదా ఇది ఏం బ్రాండ్ అసలు కొత్త డీవీస్ ఉన్నాయి 2 డీవీస్ ఉన్నాయి లోపల 2 మెషెస్ ఉన్నాయి అన్న ఇక్కడ ఇందులోకి లైట్ పెట్టి చూస్తే కనబడుతుంది టార్చ్ పెట్టి ఒకసారి లోపల చూడండి నీకు మెష్ కనబడుతుందా అలాంటి 2 డీవీస్ ఇస్తే దారుణంగా ఉంటుంది ఇందులో ఏం మోడ్స్ ఉన్నాయేమో అంటే రైడ్ మోడ్ రెయిన్ మోడ్ అవి ఉంటాయి 4 monthsలో 14,000 వచ్చినాయి 4 months కదా 3 monthsలో అంతే అయిందా నేను ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్తాను నేను ట్రావెలింగ్ చేస్తాను ఆల్ ఇండియా ఆర్ఎన్ఫై మీద ఫస్ట్ ఆర్ఎన్ఫై దాని తర్వాత తీసుకున్నా దాని 4 ఏమేమి మోడ్స్ ఉన్నాయి బ్రో ఇంట్లో రోడ్ ఉంది స్ట్రీట్ ఉంది స్పోర్ట్ ఉంది ఆఫ్ రోడ్ ఉంది సారీ మర్చిపోయాను నేను ఆఫ్ రోడ్ వచ్చాను ఏం బ్రాండ్ ఏం పేరు ఇది మోటో మురిని ఇండియాలో షోరూమ్ లేదు అవునా తెప్పించుకున్నారా అంటే మన మోటో వాళ్ళు తెప్పిస్తారు ఓకే కీ లేదు ఇప్పుడు ఇక్కడ లేని మోటో ఇక్కడ బాగుంది లేదట షోరూమ్ కూడా సో తెప్పించినట్టు మాకు మొదటి అంతే అంటున్నారు అయిపోయింది 2 minutes వెళ్ళిపోతాను తీసావు జస్ట్ సైడ్లో పెట్టుకొని వెళ్ళిపోమలేదు ఓకే డిస్టర్బెన్స్ కాదు మీకు ఓకే ఓకే తీసి మీకు డిస్టర్బెన్స్ వెళ్ళిపోతాం ఇప్పుడు కాలు ఖరాబ్ వస్తుంది బ్రో ఇక్కడ లేనట్టుంది వస్తుంది స్టార్ట్ అయిందా ఒకసారి సో గైస్ ఫోటో సెక్షన్ అవుతుంది మన బైక్స్ మనోడు అక్కడ ఫోటోషూట్ చేస్తుంది ఇక్కడ మనోడు ఉన్నాడు సో వీడికి వచ్చాము S4 అట ఓపెనే ఉందట తిన్నా ఇప్పుడు సో ఇందాక క్లోజ్ ఉండేది సో ఇప్పుడు ఓపెన్ అయింది తీస్తున్నాను అయిపోయింది 2 minutes అక్కడ పెట్టేస్తాం సో మధ్యలో పెట్టినాం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాడు తీసేయమంటున్నాడు సో తీసేద్దాం ఇప్పుడు ఓకేనా ఏడాడు వాడిస్తుండా ఓకే సో ఫొటోస్ మాత్రం చాలా క్రేజీ వచ్చాయి సో మనం బండి వెక్కన పెట్టేసుకొని బ్రేక్ కోసినేసి పోతే ముందుకు పోదాం లేకపోతే వచ్చేద్దాం సో గుబాయ్ బండి నడిపినా లేదా సో ఆదిత్య ఎలా ఉంది రైడ్ బండి బాగుందా ఎక్సలెంట్ హైట్ ఉందిగా మంచిది ఇట్లా వెళ్ళిపోతుంది బాగానే చెప్పు అగుబాయ్ ఏమేమి చెప్పు దాంట్లోకి వెళ్ళి జిమ్ షార్క్ వేసింది మనం ఈరోజు సో మనం ఇప్పుడు ఏ బండి మీద ఉన్నామో చూస్తారా నా బండి ఇచ్చాడు జస్ట్ ఒక రైడ్ పోయిన ఇట్లా చిన్నగా తిప్పుకొని వచ్చిన క్రేజీ ఉంది బైక్ అయితే పవర్ మాత్రం బాగుంది సో మనడు ఇప్పుడు గోదావరి పోవాలట సో మనం కూడా కొన్ని దీంతో ఫొటోస్ దిగేసి మనం వెళ్దాం బ్రేక్ వచ్చింది సో బండి చేంజ్ చేస్తున్నాం గాయస్
మనోడు బండి ఎక్కిండు ఇంకా క్రేజీ ఉంది బండి మాత్రం సూపర్ సూపర్ బండి కాస్ట్ 1,20,000. బాబా ఒక్క సింగిల్ ఏదో షో అడ్జస్టబుల్ ఉన్నాయి కానీ ఈ లివర్ 22,000 అట. అబ్బా ఈ లివర్ ఇవి అడ్జస్టబులా? అన్ని అడ్జస్టబుల్. అన్ని అడ్జస్టబుల్. ఇది కూడా రేజ్ అండ్ అప్ లో అండ్ లోవర్ అడ్జస్టబుల్. ఈ రేజ్ కూడా అడ్జస్టబుల్. బాగుంది బ్రో. ఎప్పుడైనా నచ్చినప్పుడు చెప్పండి, కలుద్దాం బ్రో. ఓకేనా? రైట్ రైట్ బ్రో. ఎక్కువ అయ్యో ఇది ఎవరింది? ఇదే తీస్తా, ఇదే కంఫర్ట్ ఉంది నాకు. సో డైరెక్ట్ కోకాబెట్. నేను వాడలే బ్రో, తీసుకోవాలా? ఎందుకేమైంది? 360 వాడు బ్రో, ఇవన్నీ పక్క పడేస్తాయి. అంతేనా? నెక్స్ట్ తీసుకుంటా. అదే అదేంది X3? X4? ఓకే, కొత్త 5 కూడా వచ్చింది ఇప్పుడు. రాలేదా? బ్లాకింగ్ కూడా సెట్ అవుతుంది. ఓకే, డీజే ఓస్మో 1 ఉంది. ఆహా, 6 లెన్స్ ఉంది, 1 ఇంచ్ లెన్స్ ఉంది. ఆహా, డీజే నా ఫోన్ గింబల్ ఉంది. నేను ఫోన్ గింబల్ వాడతా. డ్రోన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, డ్రోన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. మొత్తం సెటప్ అంతా 2 TB ప్లస్ దాటిందన్న. 2 హార్డ్ డిస్క్ నిండిపోయి పక్కకు అయిపోయింది. 512 2 సార్లు నిండింది.
ఇంకొక ఫోన్ అందులో 512 నిండింది. క్రేజీగా. స్టోరేజ్ కోసం అయ్యి బ్రో కలుద్దాం. చాలా దూరం రాలి, అసలు రైడ్ చేసినట్టు అనిపించాలి, అసలు అలసిపోయి అలసిపోలే. మనం ఈజీగా అట్లా క్రూజ్ చేసినాం. 70+80 అట్లా కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పుడు మనం రిటర్న్ అవుతున్నాం ఇంటికి. మేబీ 9 కాదు కానీ 10 లోపల వెళ్ళిపోతాం. సో కొంచెం వర్క్ ఉంది, లేకపోతే ఇంకా దూరం వెళ్తున్నాడు. సో అది మ్యాటర్. చలో పోదాం. Finally, మనం షామీర్పేటకి వచ్చేసాం. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో రైడ్ వాజ్ సూపర్, చాలా ఎంజాయ్ చేసాం. సో ఇంకా ఇది నార్మల్ చిన్న రైడే. ఇంకేటైనా లాంగ్ ఇట్లా శ్రీశైలం అన్నా లేదా ఏదైనా దూరం ఎటైనా రైడ్ పోయినప్పుడు కంపల్సరీ చేద్దాం. సో సిద్దిపేట్ వరకు పోలేం కానీ పోయినాం. సిద్దిపేట వరకు దగ్గరలో. సో అరౌండ్ 70 to 80 kilometers పోయినాం. సో వీ హ్యాడ్ ఫన్. వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. వెదర్ కూడా చాలా బాగుండే. మా రైడ్ కూడా చాలా సూపర్ అయింది. వర్షం అంతగా ఏం పర్లేదు హెవీగా, బట్ నార్మల్గా పడ్డది. బట్ ఫైనల్లీ సూపర్గా రైడ్ కంప్లీట్ అయిపోయింది. మనడు సిగ్గుపడుతుడు. సో ఇప్పుడు మనం బొల్లారాల్లో ఉన్నాం. రైడ్ అయితే అయిపోయింది, ఫ్యూల్ కూడా అయిపోయింది. మొత్తం 0 kilometers చూపిస్తుంది. 500 కొట్టించుకుందాం పోగా. ఈరోజు బ్లాగ్ ఇంతే. చిన్న అలా రైడ్ ఎంజాయ్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ రైడ్ చాలా సక్సెస్ఫుల్గా రైడ్ అయితే బాగుంది. సో వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ద వీడియో హియర్. సో forget to like, share and subscribe to my YouTube channel. సో ఇలాంటి కంటెంట్ చాలా చేద్దాం. రైడింగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్తో పాటు రివ్యూ వ్లాగ్స్ కూడా చేద్దాం. కొంచెం టైం పడుతుంది కానీ సెటప్ అయినాక చేసేద్దాం. అప్పటివరకు అయితే జస్ట్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఇట్లా నార్మల్ ఇట్లా ఏదైనా రైడ్స్ ఉన్నప్పుడల్లా నేను షూట్ చేస్తాను. సో అది కంప్లీట్గా వాచ్ చేయండి.
సపోర్ట్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ కంప్లీట్గా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి గాయ్స్ చలో బాయ్ లవ్ యూ ఆల్ I'll be there fighting, I know about this rock, you were shot to my heart.